చరణ్ ఈ సినిమాలో తను నటించలేదు, జీవించాడు. అందుకనే ఇక చిరంజీవి కాదు, తను చరణ్ జీవి అని మీ నుంచి వచ్చిన మాట ఇది. నిన్న కూడా ఢిల్లీలో పిఎం గారు నరేంద్ర మోడీ గారితో పాటు తను కూడా ఒక కాంక్లేవ్ లో పాల్గొన్నాడు. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ లో పాల్గొన్నప్పుడు వాళ్ళు కొత్త కాయినేజ్ పెట్టారు, న్యూ ఏజ్ మెగాస్టార్ అని. ఎస్, మనం ఇలాంటి అవకాశాలు నాకు రాలేదు, కానీ చరణ్కు వచ్చింది. చరణ్ దాంట్లో నిరూపించుకుని ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి చరణ్ ముందుంచి నేను వెనక ఉండడం అన్నది సబబు, అది కరెక్టు. బిడ్డలు ఎదిగినప్పుడు, బిడ్డలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు. సో ఈ రోజున ఈ పెద్ది తర్వాత రంగస్థలంలో కొంతవరకు, ఇప్పుడు ఈ పెద్ది తర్వాత పుత్రోత్సాహం అనేది 100% నేను ఫీల్ అవుతున్నాను.